హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఇదిగోండి, నేను కంపోస్ట్ పిన్ను ఖాళీ చేశాను. ఈ బాక్స్ మళ్ళీ దీంట్లో నేను అడుగుని మట్టి వేసాను. ఇప్పుడు ఆకుకూరలు అంటే దగ్గర ఫంక్షన్ దగ్గర ఇచ్చారు, అవి వేస్తున్నాను నేను. ఓకే, ఒక లేయర్ అన్నమాట, ఇలా వేసేసుకోవాలి. ఒక లేయరు ఆకుకూరలన్నీ ఇలా వేసుకోవాలన్నమాట. చూసారా, ఇవన్నీ ఆకుకూరలు. తర్వాత వచ్చి ఎండుటాకులు ఒక లేయరు, వేపాకులు అన్నమాట ఇవన్నీ. ఇప్పుడు మళ్ళీ కొద్దిగా మట్టి వేద్దాం. ఇది ఆకుల్లో నుంచి వచ్చిన మట్టి, కాకపోతే మన దగ్గర ఇప్పుడు విడిమగా మట్టి లేదు. నేను మళ్ళీ కంపోస్ట్నే దాంట్లో వేస్తున్నాను. ఓకే అండి, ఇప్పుడు ఇదిగోండి, ఇక్కడ ఇదిగోండి కూరగాయలు, అన్ని కూరగాయలు ఉన్నాయి. ఇప్పటికి 3 లేయర్లు అయినాయి అన్నమాట. ఓకేనా, మళ్ళీ దీనిపైన కొంచెం ఎండుటాకులు వేద్దాం. ఇదిగోండి, ఇలా కూరగాయలన్నీ వేరు చేసిన తర్వాత మళ్ళీ వీటిపైన ఎండుటాకులు వేద్దాం. చూసారా, ఇలా వేసేసిన తర్వాత మళ్ళీ కొద్దిగా పైన మట్టి చల్లుదాం. అది కూడా ఈ కంపోస్ట్ ఏంటనుకుంటున్నారా, దీంట్లో అన్నీ ఉన్నాయండి. అంటే ఇప్పుడు ఉడికించిన పదార్థాలు ఉంటాయి కదా, అన్నం, పప్పు మిగిలిపోయినాయి, అవన్నీ వేసి చేసిన కంపోస్ట్ ఇది. నేను మట్టి లేక దాన్ని కూడా ఇదిగో ఇలా ఉపయోగిస్తున్నాను అన్నమాట. చూసారా, ఇంతేనండి, ఇక కంపోస్ట్ రెడీ అయిపోద్ది. మనకు 1 నెల అయితే ఇది రెడీ అయిపోద్ది. ఓకేనా, వీడియో నచ్చితే లైక్ చేయండి. ఓకే, బాయ్ అండి.